అందరికి నమస్తే. కాంగ్రెస్ కోల్డ్ వార్ రోడ్డు మీదకి వచ్చి వాకింగ్ చేస్తుంది. కోల్డ్ వార్ ఎవరెవరి మధ్య కోల్డ్ వార్, అసలు ఈ ఏంటి రోడ్డు మీద పడడం ఏంది, అసలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పాదయాత్ర అయింది. అధికారంలో ఉన్న వాళ్ళు సంవత్సరన్నర, గవర్నమెంట్ సంవత్సరన్నర అయింది. జనాలు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. వాళ్ళు అసలు ఈ పాదయాత్ర ద్వారా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, అసలు ఢిల్లీలో జరిగిన రాజకీయం ఏంది, రేవంత్ రెడ్డిన అంబర్ ఫిట్టింగ్ ఏంది పాదయాత్రకు, ఇట్లాంటి చాలా చాలా విషయాలను తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పాపం ఈ ఏమంటారు అకాల వర్షాలు అంటారు. అకాల వర్షాలు అంటే పంటలు చెడగొట్టుకు వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయంటే అన్సీజన్లు వస్తాయి. మనకు జూన్ ఎండింగ్ లోపు వాన పడితే ఇత్తనాలు వేసుకుంటాం. అదే మనకు ఆగస్టులో వచ్చినాయి అనుకో వర్షాలు, ఆగస్టులో సెప్టెంబర్లో వస్తే మనం ఆల్రెడీ పంట వేసుకున్న పంట అకాల వర్షానికి రాలిపోతాయి. మామిడికాయలు రాలిపోతాయి ఉంటే అకాల వర్షాలు పడ్డప్పుడు. తర్వాత వరి పంట వంగిపోతుంది, ఇంకా మిగతాయి మురిగిపోతాయి. అందుకే అకాల వర్షాలు అంటారు. అవి అన్వాంటెడ్ వర్షాలు, అది మంచి చేయవు. ఇప్పుడు జరుగుతున్న పాదయాత్ర కూడా అకాల పాదయాత్ర కూడా జరుగుతుంది రాష్ట్రంలో. అకాల పాదయాత్ర అంటున్నది నేను. అకాల పాదయాత్ర ఏంటంటే, పాదయాత్ర ఎప్పుడు చేస్తారు ఎవరైనా కూడా అంటే జనాలు కష్టాల్లో ఉన్నప్పుడు చేస్తారు. అంటే ఈ గవర్నమెంట్లో జనం కష్టంలో ఉన్నారు అని బహుశా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ ముందర చేసిన పాదయాత్రనే సరిగా పాదయాత్ర కాదు. అప్పట్లో షర్మిల ఒక స్టేట్మెంట్ ఇచ్చిండే గుర్తుందా, పాదయాత్ర అంటే ఏందమ్మా, పాదాల మీద నడిచే పాదయాత్ర. ఎందుకన్నది మాట అంటే, అప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రను స్టార్ట్ చేసి ఒక 1/2 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ నడుచుడు, తర్వాత కారెక్కి వెళ్ళిపోవడు పత్తా లేకుండా. అది సగంలోనే కాడు తెలిసి చేసింది ఈ పాదయాత్ర మనతో కాదని రేవంత్ రెడ్డి గారు. ఇక బట్టి విక్రమార్క గారు ఇక ఎట్లయినా మనం కష్టపడాలి, ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయన రాష్ట్రమంతా తిరిగిండు. బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు. కాకపోతే ఆ పాదయాత్ర కూడా తెలంగాణ మొత్తం తిరగాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఆయన నెల్లూరులోనే మొత్తం తిరిగేసిండు. ప్రపంచ యాత్రికుడు నాన్ వేసి ఉన్నాడు కదా, ఆయన కన్నా స్పీడ్ తిరిగిండు అప్పుడు పాదయాత్ర అయిపోయినాక. ఇప్పుడు ఈ పాదయాత్ర వచ్చింది, మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్ర. అందరూ ముక్కున వేలేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళే. అసలు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సామి అంటే దాన్ని మెల్లగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రగా మార్చిండ్రు. పేరు మార్చిండ్రు కానీ అక్కడ జరుగుతున్నది మొత్తం మీనాక్షి నటరాజన్ పాదయాత్రని. ఎందుకంటే మార్చిర్రంటే జనాల నుంచి వచ్చిన విమర్శలు కాదు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్. రేవంత్ రెడ్డి గారు కేసీ వేణుగోపాల్కి ఫోన్ చేసి, ఏంది స్వామి అసలు ఈడ పాదయాత్ర ఎవరు చేస్తారు, పాదయాత్ర మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తే ఈడ మాకు సిగ్గుపోతుంది, మాకు ఇజ్జత్ పోతుంది, మన ప్రభుత్వంలో మనమే పాదయాత్ర చేసుకోవడం ఏంది, ఆమె పాదయాత్ర చేయడం ఏంది, మేము ఉన్నామా చచ్చినామా అంటే, లేదు లేదు ఆమె పాదయాత్ర ఉంటుంది, మీరు వద్దనకూడదు. ఎందుకంటే హైకమాండ్ పర్మిషన్ ఇచ్చిందా, పర్మిషన్ కాదు హైకమాండ్ చెప్పిందా మీకు. మీనాక్షి నటరాజన్ గారికి హైకమాండ్ ఫోర్స్ చెప్తే ఫోర్స్ఫుల్గా ఆమె పాదయాత్ర చేస్తుంది. లేదు లేదు ఇట్లయితే కష్టమవుతుంది, నేనైతే ఆమె పాదయాత్ర పార్టిసిపేట్ చేయను, నేను పోను అని చెప్పినట్ట. మీరు పోవాల్సిన అవసరం లేదు, మీరు పోకుండా కూడా చెప్పినట్టు రేవంత్ రెడ్డి పోదు. అందుకేనేమో బహుశా పరిగిలా స్టార్ట్ అయింది పాదయాత్ర. ఆయన పక్క కాన్స్టిట్యున్సీ కదా, రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ పక్కదే ఆనుకున్న కాన్స్టిట్యున్సీ. ఆయన పోలే పాదయాత్ర స్టార్టింగ్ కోసం పోలే. ఆయన పోకుండా పాదయాత్ర స్టార్ట్ అయ్యింది. ఆయనకి పాదయాత్ర చేయడం ఇష్టం లేదు రేవంత్ రెడ్డి గారికి. ఆయనకు తెలుసు పాదయాత్ర ద్వారా హైకమాండ్ ఎందుకు పాదయాత్ర చేయమన్నదో బహుశా మీనాక్షి నటరాజన్ గారికి తెలుసో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం బాగా తెలుసు. ఆ పాదయాత్రలో ఆమె మాట్లాడుతుంది, హిందీలో మాట్లాడుతుంటుంది. ఇప్పుడు ఒక పాదయాత్ర చేస్తుంటే ఓలా జనాల కష్టాలు తెలుసుకోవాలనుకుంటే జనాల్లోకి పోవాలి. కానీ మొత్తం వైట్ షర్ట్స్ కార్యకర్తలను వెంబడేసుకుని, మొత్తం కార్యకర్తలు వాళ్ళ కార్లే పాదయాత్రల వెంబడేసుకొని పోతూనే ఉన్నారు. ఇంకా ఎవరిని అడిగేది లేదు, ఎవరిని వలకిచ్చేది లేదు. ప్రభుత్వం ఫెయిల్ అయిందా పాస్ అయిందా అని ఎవరన్నా జనాలను అడిగే అవకాశం కూడా లేదు ఆడ. ప్లస్ మీకు ఏమైనా స్కీమ్ వచ్చిందా అని చెప్పే అవకాశం కూడా లేదు. చాలా తమాషా పాదయాత్ర ఇది జనహిత పాదయాత్ర అని పేరు పెట్టిండ్రు. అంటే జనం మేలు కోరుతూ చేస్తున్న పాదయాత్ర. ఈ గవర్నమెంట్లో జనం మేలు జరుగుతలేదు అని వాళ్ళు డిసైడ్ అయినరా. మంచి లేనప్పుడే కదా, చెడు ఉన్నప్పుడు మంచిగా కావాలని కోరుకుంటాం, మంచిగా ఉన్నప్పుడు మంచి కావాలని కోరుకుంటాం, చెడు జరుగుతున్నప్పుడు మంచి కావాలని కోరుకుంటాం. ఈ జనహిత పాదయాత్ర కూడా జనాలకు మంచి జరగాలని చేస్తుండ్రు వీళ్ళు. 1.5 ఇయర్లో తెలంగాణ మొత్తం ఆగమైపోయింది, జనమంతా కూడా పరిశానలో పడ్డారు. కాబట్టి చేస్తున్నారా ఈ పాదయాత్ర అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది కదా. అందుకే రేవంత్ రెడ్డి గారు అంటి ముట్టినట్లుగా వదిలేసిండ్రు. ఏమైనా వేసుకోపోయి పాదయాత్ర వేసుకోకపోతే పరుగు పందెం పెట్టుకొని ఆయన వదిలేసిండు. ఆయన చాలా ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు ఈ పాదయాత్ర విషయంలో. అందుకే జర్నలిస్టుల మీద కూడా ఉల్టా పల్టా మాట్లాడుతుండే. ఇప్పుడు ఒకసారి పాదయాత్రకు సంబంధించిన విజువల్స్ చూడండి. అక్కడ జనం ఏమన్నారు ఒకసారి అది కూడా చూడండి.
వీళ్ళు జనాలు పోలీసులతో కొట్లాట పెట్టుకున్నారు. ఏది ఏది అంతా మొత్తం జామ్ చేసి పడేసిండ్రు. ఎంతసేపు మేము వెనుక ఉండి ముందరికి పోమా అంటే మీరు అటుకెళ్ళి కూడా రోడ్డు బిజీగా ఉంది, కార్లు ఉన్నాయి, ఇటుకెళ్ళి మనుషులు ఉన్నారు, కాబట్టి మీరు పోలేరు, వెనకనే ఉన్నానని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. నచ్చ చెప్తున్నారు జనాలకి. ఆ పాదయాత్ర మేడంకు అది మేడం పాదయాత్ర అని ఎందుకంటున్నా అంటే వీళ్ళు పీసీసీ చీఫ్ పాదయాత్ర అన్న మేడం పాదయాత్ర ఎందుకంటున్నా అంటే మీకు ఒకటి చూపిస్తా, అక్కడ చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమైంది. ఇంకో ఇది పాదయాత్రకు సంబంధించిన ఫ్లెక్సీ. వీళ్ళు మనకి చెప్తున్నది ఏంది, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి పాదయాత్ర అని చెప్పిండ్రు మార్చి. తీరా చూస్తే ఈ మేడం ఫోటో ఎంత పెద్దగా వేసింది చూడు. పీసీసీ చీఫ్ ఫోటో ఏమన్నా కనపడుతుందా? ఏడైతే కనపడతలేదు మరి. ఈ ఫ్లెక్సీలో చిన్న చిన్న మినిస్టర్స్ చిన్న చిన్న తలకాయలు పెట్టిండ్రు. ఇక్కడ రేవంత్ రెడ్డి కనిపిస్తుండ్రు, ఇక్కడ మేడం ఉన్నది. ఇంకా ఎక్కడ ఉన్నారు? ఇంకెవ్వరు లేరు, అక్కడ లోకల్ మినిస్టర్స్ ఉన్నారు. ఈ పాదయాత్ర ఇంకో మేడం గారు మాట్లాడుతున్నారు. అంతే, క్యా సమజ్ హువా ఓయి హై. అంటే జనాలతో పోయేది లేదు, జనాలను కలిసేది లేదు, ఎవరితో వాళ్ళ కష్టాలు అడిగేది లేదు, వాళ్ళ నష్టాలు అడిగేది లేదు, ఈ గవర్నమెంట్ బాగుందా బాగాలేదు అడిగేది. అవన్నీ తెలుసుకోవడానికి పాదయాత్ర అవసరం లేదు. గాంధీ భవన్లో ఒక టోల్ ఫ్రీ నెంబరు, ఒక కాల్ సెంటర్ పెట్టేస్తే మీకు అసలు 100 మంది ఎంప్లాయీస్ని పెడితే మీకు అక్కడ వచ్చే ఫోన్ మాట్లాడే టైం కూడా దొరకదు. 24 గంటలు అంతమంది ఫోన్ చేస్తారు. అన్ని సమస్యలు ఉన్నాయి. ఒక కౌంటర్ పెడితే రోజు ఒక ట్యాంకర్ నిండుతాయి కంప్లైంట్స్, అట్లా ఉన్నాయి. జనాల నుంచి వచ్చే కంప్లైంట్స్ అట్లా ఉంటాయి. అది ఇక్కడ జరుగుతున్న పాదయాత్ర దేనికోసం చేస్తున్నారంటే కాంగ్రెస్లో ఇంటర్నల్ పాలిటిక్స్ బాగా వేడెక్కిపోయినాయి. ఇక్కడ మెయిన్గా రేవంత్ రెడ్డి టార్గెట్గా ఈ పాదయాత్ర జరుగుతుంది. ఆయనకు తెలుసు, అందుకే ఆయన దానికి అంటిముట్టినట్లుగా ఉంటున్నారు. ప్లస్ ఢిల్లీ నుంచి ఆయన తీసుకున్న సమాచారం కూడా అదే. రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటి? రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి వీళ్ళు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం వల్ల ఏమొస్తుంది? అంతకన్నా ముందు ఒక వీడియో కూడా చూడాలి మీరు. ఒక పాదయాత్రలో భాగంగా ఈ సమాధానం ఏదో స్కూల్లోనంట, గురుకుల్ స్కూల్లో. ఒకసారి చూడండి, మేడం గారు తట్టెత్తుతున్నారు. తర్వాత ఏం చెప్తా చూడండి, చాలా తమాషాగా ఉంటుంది. ఇంకో ఎత్తిందే సగం తట్ట, ఆ సగం తట్టను ఇట్లా చాలా కష్టపడుతుండ్రు అసలు. అయ్యో అయ్యో అయ్యా, 2 తట్టలు ఎత్తిర్రు. ఆల్రెడీ పోసి రైంది, ఈడ ఇంత మన్ను ఉంది, పోసి దాన్ని ఎత్తుతుర్రు రాయింది. ఆల్రెడీ మన్ను పోసి వీళ్ళు వస్తున్నారు కాబట్టి ఎత్తాలని చెప్పి ఎత్తుతున్నారా ఏందో తెలియదు. కానీ ఇలా సమాధానం ఏందో ఇప్పుడు ఎట్లుంటుందంటే, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు జనాల జీవితాలను మార్చే అధికారం వాళ్ళకి వచ్చింది. జనాల జీవితాలను మార్చాలి. వీళ్ళే జనాల కాడపోయి పడితే మేడం గారు లేకపోతే కాంగ్రెస్ లీడర్లు ఒకనాడు అక్కడ పోయి మట్టి ఎత్తిర్రు. రోజు ఎత్తారు కదా, రోజు ఎత్తే సిస్టమ్ ఏర్పాటు చేయాలి. రేపు పోయి ఇంకో గుంత పూడ్చొచ్చు ఎక్కడన్నా. ఆ గుంతలు ఎక్కడికి ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి అవన్నీ పూడ్చే ఒక మెకానిజాన్ని డెవలప్ చేయాలి. వీళ్ళు పోయి ఒక పూట పూడ్చడం కాదు. సరే, దీనిలో కోల్డ్ వార్ ఏందనేది చెప్పాలి ముందు మీకు. కోల్డ్ వార్ ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారు ఆమె రావడమే టార్గెట్. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఆమెను ఇక్కడ దింపినరు అని. ఆమె వ్యవహారశైలి కూడా అట్లే ఉంది. ఆమె వ్యవహారశైలి కూడా అట్లే ఉంది. అసలు రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు పాదయాత్ర గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా వెళ్ళి చూసినరా? అదే కోల్డ్ వార్. కనీసం కార్యకర్తలను రండి అని కూడా చెప్పలే. వీళ్ళే కాన్స్టిట్యున్సీకి ఒక 50 మంది మేము తీసుకొస్తామని, ఎమ్మెల్యేలు కింద ఉండే కార్యకర్తలు మీకు పదవులు వస్తాయి రాబోయ్, మీనాక్షి నటరాజన్ మేడం కన్నుల్లో పడితే మీకు పదవులు వస్తాయని తీసుకొచ్చి తిప్పుతున్నారు తప్ప రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ జరుగుతున్న పాదయాత్ర ఇది. చాలామంది ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్, పోవాలన్నా వద్దా దీనికి? ఎమ్మెల్యేలందరినీ లైనప్ చేసుకోనికి ఇదంతా. ఎమ్మెల్యేలందరినీ ఆల్రెడీ పార్టీ మొత్తం స్కిప్ అయిపోయింది. పార్టీ రేవంత్ రెడ్డి చేతిలో లేదు. పార్టీలో ఏం యాక్టివిటీ జరుగుతుంది, పార్టీ ఏం చేస్తుంది, విత్ అన్నోన్ రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా వ్యవహారాలంతా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా ఇట్లా హ్యాండిల్ చేసే ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎమ్మెల్యేలను లేకపోతే పార్టీ కార్యకర్తలను అందరినీ రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా పార్టీ ఎట్లా మెయింటైన్ చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు, ఇదంతా ఒక ఢిల్లీ స్కెచ్ రేవంత్ రెడ్డి పైన నడుస్తుంది. దానిలో భాగంగానే ఇదంతా జరుగుతుందా? కార్యకర్తలు కూడా ఏదో ఎమ్మెల్యే చెప్తే పోదామా వద్దాం ఒక డైలమా. ఆడికి పోయే కార్యకర్తలు వీడియోలో పడకుంటే బెటర్ ఏమో, మళ్ళీ రేవంత్ అన్న కోపం వస్తుందేమో, మళ్ళీ రేవంత్ అన్న కోపం వస్తే రేపు నాడు ఆయనదే నడిచింది అనుకో పార్టీలో పెద్ద లోలు అవుతుంది. ఆయన తప్ప ఎమ్మెల్యే చెప్పినా పదవులు ఇయ్యరు. కాబట్టి పోవాలన్నా వద్దా అంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారంట. ఇక ఈ పాదయాత్ర ఎన్ని రోజులు నడుస్తుందో మొత్తం ఇంకా 3 years కూడా నడుపుతామని ఎవరో చెప్పింది ఇందాక. 3 years మొత్తం మేము ఇంకా పాదయాత్రలో ఉంటామని చెప్పి.
అసలు ఇచ్చిన గ్యారెంటీలు అమలవుతున్నాయి లేదా అడిగే అది ఉందా? అడుగుతారు ఎవరినైనా జనాలను కలిసి అడగగలరా వీళ్ళు? జనాలకి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకోవడానికి ఇది కాదు మెకానిజం. ఈ మెకానిజం వేరు. ఇది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే మెకానిజం డెవలప్ చేస్తున్నారు. మొత్తం రేవంత్ రెడ్డిని సైడ్ చేసే మెకానిజం, రేవంత్ రెడ్డి ఇమేజ్ చిన్నగా చేసే ఒక మెకానిజం నడుస్తుంది. చూద్దాం ముందు ముందు ఇదే ఒక పెద్ద కుంపట్లాగా మారే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.